వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. బాబాలలో ఈ బాబా రూటే వేరు. ఈయన రూటు సపరేట్. అందరిలాగా అందరి బాబాల్లాగా ఈయన ఉండడు. ఈ బాబా స్టైల్ వేరు, రూట్ వేరు, అతను ఎంచుకున్న పందా వేరు. ఇప్పుడు భారతదేశం అంతా భోలే బాబా గురించే మాట్లాడుకుంటుంది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ అనే ప్రాంతంలో అక్కడ సభలు జరిగే ఆ ప్రాంతంలో తొక్కిసలాట జరిగి దాదాపు 120 మంది చనిపోయారు. 1000 మందికి పైగా గాయపడ్డారు. చాలా గందరగోళ పరిస్థితి నెలకొన్న బాబా ఆశ్రమం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. భోలే బాబాగా అక్కడ ఆ ప్రాంతాల్లో సుపరిచితమైన ఫేమస్ అయిన ఈ బాబా అందరి బాబాల్లాగా కాదు. జనరల్గా బాబా అనగానే కాషాయ వస్త్రాలు ధరించుకొని మెడలో రుద్రాక్షలు, చేతికి కంకణాలు తొడుక్కొని, ఒక వెరైటీ చెప్పులు వేసుకొని, ఒక ఎర్రటి చైర్ మీద, సింహాసనం లాంటి చైర్ మీద కూర్చొని, ఒక ఇలా చెంబు ఇట్లాంటివి పట్టుకొని ఉంటారు అనుకుంటారు. కానీ ఈ బాబా స్టైల్ వేరని చెప్పాను కదా, వైట్ అండ్ వైట్లో ఉంటారు. ప్యూర్ వైట్ అండ్ వైట్లో ఉంటారు. పక్కన తన సతీమణి ఉంటుంది. ఒక లుక్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాస్త ట్రెండీగా, స్టైలిష్గా ఈ బాబా గారు కనపడతారు. ఈ బాబా గారు ప్రతి మంగళవారం ఆ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తుంటారు, ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ప్రవచనాలు చెప్పిన తర్వాత వారికి వచ్చిన ఆ ప్రజలకి ఏదో ఒక మహిమతో కూడిన వస్తువులు ఇస్తూ ఉంటారు. అయితే అక్కడ ఉన్న చాలామంది అమాయక ప్రజలు, అంటే కొంతమంది చదువు లేని వారు, కొంతమంది మధ్యతరగతి కుటుంబాలు. దాదాపు 3 జిల్లాల్లో ఇతను ఫేమస్ అయ్యారు. అక్కడ 3 జిల్లాల్లోని ప్రజలు అందరూ ఇతన్ని నమ్ముతారు, చాలా బిలీవ్ చేస్తారు. ఇతని దగ్గరకు వస్తే మా స్థితి మారుతుంది, మాకు డెవలప్మెంట్ ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి, అనారోగ్యాలు పోతాయని వాళ్ళు బాగా నమ్మటంతో ఆ ప్రాంతాల్లో ఈ బాబా చాలా ఫేమస్ అయిపోయారు. భోలే బాబా అంటే ఆ ప్రాంతాల్లో చాలా పెద్ద పేరు. రాజకీయ నాయకులు సైతం అతని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకుంటారు. స్థానిక రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు ఇతనికి అండగా ఉంటారు. ఇటువంటి ఈ భోలే బాబా ఆశ్రమంలో మన 2వ తారీఖు చాలా పెను ప్రమాదం సంభవించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఆ యొక్క సభలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఉదయం బాబా గారు వచ్చి ప్రవచనాలు చెప్పి మధ్యాహ్నకాల సమయంలో అతను కారులో ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు చాలామంది ప్రజలు ఆ కారు వెళ్తున్న ఆ ప్రాంతపు ఆ మట్టిని తీసుకోవాలని, అంటే అతని పాద ధూళిని తీసుకోవాలని, అతని పాద ధూళిని తీసుకొని తమ ఇంట్లోకి తీసుకెళ్ళి తమ పొలాల్లో లేకపోతే తమకు ఇష్టమైన ప్రదేశాల్లో చల్లుకుంటే అరిష్టాలు పోతాయి, చక్కటి పంటలు పండుతాయి, తమ ఇళ్లలో పెట్టుకుంటే ఇంట్లలోని అరిష్టాలు, దెయ్యాలు పోతాయని నమ్ముతారు. ఇటువంటి సందర్భంలో ఈ పాద ధూళి కోసం పెద్ద తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా స్త్రీలు ఆ పాద ధూళి తీసుకోవాలని ఆరాటపడటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఊపిరాడక కాళ్ళ కింద పడి కొంతమంది అణిగిపోయి, స్త్రీలు ఎక్కువగా దాదాపు 120 మంది అక్కడికక్కడికే చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. 1000కి పైగా మంది గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఘోర విపత్తు జరిగింది. ఇంత ఘోర విపత్తు జరిగినా స్థానిక బీజేపీ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ లేటుగా కేసు కట్టారు వారి మీద. అలాగే అతన్ని తప్పు కాదంటూ చాలామంది హిందూ సంఘాలు మాట్లాడుతున్నాయి. అమాయకమైన ప్రజలు అక్కడికి వచ్చారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన ఇది. బాబా గారు ఏం చేస్తారు అని చెప్తున్నారు. సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఇన్ని లక్షల మంది అక్కడికి వస్తున్నప్పుడు సరైన సదుపాయాలు లేకుండా అక్కడ ఇరుకు ద్వారాలను ఏర్పరిచి అమాయక ప్రజలను బలి తీసుకున్న
వ్యక్తి బోలేబాబా గారు. ఈ బోలేబాబాకు మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, 3 అంచెల భద్రత. ఒక ముఖ్యమంత్రికి, మినిస్టర్స్కి ఉండే భద్రత కంటే ఎక్కువగా ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు. అందులో లేడీస్ కూడా సెక్యూరిటీగా ఉంటారు. 3 అంచెల భద్రతలో ఒక్కో భద్రతకు ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటుంది. పింక్ డ్రెస్ కోడ్, ఆరెంజ్ డ్రెస్ కోడ్, అలాగే ఇతనికి అంతరికంగా ఉండే వాళ్ళలో బ్లాక్ కమాండోస్ లెక్క స్త్రీలు ఒక కమాండ్ బ్లాక్ డ్రెస్ ధరించి ఇతన్ని ఎప్పటికప్పటికి పహారా కాస్తూ సేఫ్ సైడ్గా ఉంచుతారు. మరి ఇతన్ని అంత సేఫ్ సైడ్గా ఉంచినప్పుడు అమాయకమైన ప్రజలు 120 మంది చనిపోయారు. మరి వాళ్ళ ప్రాణాలు కావా? వాళ్ళ కుటుంబాలు కావా? వాళ్ళ క్షోభ కాదా? బోలేబాబా గారు మీరు ఇప్పుడు కేసు పెడతారు, ఇప్పుడు పరారిలో ఉన్నారు. మీరు నిజంగా మీకు శక్తులు ఉంటే, నిజంగా మీకు మహిమలు ఉంటే వాళ్ళని తిరిగి లేపండి, వారికి తిరిగి జీవాన్ని ఇవ్వండి. ఇవ్వరు, మీరు మాత్రం పారిపోతారు. ఇతని చరిత్ర నేర చరిత్ర. ఇతని చరిత్ర నేర చరిత్ర. గతంలో ఇతను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేశారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేస్తూ లైంగిక వేధింపుల కేసులో, అంటే రేప్ కేసులో ఇతను ఇరుక్కున్నారు. అతను శిక్ష కావించబడ్డాడు. అతని మీద ఆరోపణలు నిజమయ్యాయి. జైలుకు కూడా వెళ్ళొచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మరి అక్కడ జైల్లో ఏం బోధపడ్డదో కానీ మళ్ళీ ఉద్యోగం చేయడానికి అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు. కొద్ది కాలానికే అతను పోలీసు ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చి తన సొంత ప్రాంతంలో ఒక బాబాగా అవతరించి ఆ ప్రాంతంలో ఒక చిన్నారి చనిపోతే అతన్ని తిరిగి లేపుతానని ఆ శవాన్ని ఈడ్చుకొని పోయి ఒక ఆశ్రమంలో పెట్టారు. అది ఇప్పటికీ కేసు నడుస్తూ ఉంటుంది. సో ఇలా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఆయన మహిమలతో కూడిన బాబా తత్వము అనతి కాలంలోనే ఆ 3 జిల్లాల్లో ఫేమస్ అయిపోయారు. అక్కడ చాలా ఒక సెలబ్రిటీగా, ఒక బాబాగా అక్కడ ఉన్నారు. చాలా మంది అతన్ని ఫాలో అయ్యారు. అమాయక ప్రజలే కాదు, మధ్యతరగతి ప్రజలే కాదు, చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, కొన్ని ప్రాంతాల్లో ఎంఆర్ఓలు, కలెక్టర్స్, వీళ్ళందరూ వచ్చేవారు. ఇక రాజకీయ నాయకుల సంగతి సరే ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని ఎలక్షన్స్ అప్పుడు కానీ మిగతా అప్పుడు కానీ ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారు. ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అతనికి అండగా ఉంటారు. ఇంత నేర చరిత్ర, నేర ప్రవృత్తి కలిగి ఉన్న ఈ బాబా ఇప్పుడు 120 మంది అమాయకమైన ప్రజల ప్రాణాలను బలికొన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో తెలియదు కానీ ఈ బోలే బాబా గారి మంత్రాలకు అమాయకులైన ప్రాణాలు రాలిపోయాయి, గాల్లో కలిసిపోయాయి. మరి ప్రాణాలకు దిక్కెవరు? ఆ కుటుంబాలకు ఆదరణ ఎవరు? ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా సాదాసీదాగా స్పందించారు. వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా తక్కువ అమౌంట్లో ఉంది. రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడ పరామర్శించి ఇంకా వారికి నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద విపత్తు జరిగినా కానీ నరేంద్ర మోడీ గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఎవరండి ఇది? ఇదే విపత్తు ఒక క్రైస్తవ సభలో జరిగితే ఎంత ఘోరంగా ఉండేది, ఎన్ని విమర్శలు వచ్చాయి. అసలు క్రైస్తవ్యాన్నే బ్యాన్ చేయాలన్న పద్ధతులు ఉండేవారు కదా. అంటే హిందూ సమాజంలో జరిగింది కాబట్టి హిందువులు ఎవరూ మాట్లాడతలేదు, హిందూ సమాజం ఎవరూ స్పందించడం లేదు, స్వామీజీలు స్పందించడం లేదు, హిందూ ఉద్ధరణకు పాటుపడుతున్న యూట్యూబర్స్ కూడా స్పందించడం లేదు. ఎందుకు? వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి, అమాయకమైన ప్రజలు ఉండరు కాబట్టి హిందువులు కానీ, హిందూ స్వామీజీలు కానీ, హిందూ మత పెద్దలు కానీ దీనికి స్పందించట్లేదు. ఇది అమాయకమైన ప్రజలు చనిపోయారు, అలా జరుగుతూ ఉంటుందని ఒక సింపుల్గా దాన్ని కొట్టిపారేస్తున్నారు తప్ప ఆ బోలే బాబా గారిని ప్రశ్నించడం కానీ, ఆ బోలే బాబా గారిది తప్పని చెప్పడం కానీ ఎవరూ చేయలేకపోతున్నారు, ఎవరూ సాహసించలేకపోతున్నారు. అలాగే ఇది ముస్లిం మైనారిటీ సభలోనో క్రైస్తవ సభలోనో జరిగితే ఇప్పటి వరకు అల్లకల్లోలం అయిపోయేది కదా పరిస్థితి, దేశం అల్లకల్లోలం అయ్యేది కదా. అలా జరగలేదనేది కదా. ఎంత నేర చరిత్ర కలిగిన ఈ బోలే బాబా గారు ఇటువంటి చేస్తున్నప్పటికీ అతని మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, పారిపోయాడు. పైగా బాబా గారు మహిమలున్నవి, శక్తులున్నవి అన్నప్పుడు ఎందుకు పారిపోతారండి? ఎందుకు పారిపోవాల్సిన అవసరత ఎందుకు ఏర్పడుతుంది? ఇవన్నీ ఉత్తుత్తవే కదా. బాబా మహిమలు అనేవి ఇది ఒక గిమ్మిక్కులే కదా. కానీ అమాయకమైన ప్రజలు బలవుతున్నారు, అమాయక ప్రజలు నష్టపోతున్నారు.
ఈ పాపం ఊరికే పోదు. దేవుడు ఖచ్చితంగా ఈ లోకంలో శిక్ష లేకపోయినా, ఈ చట్టాలు శిక్షించకపోయినా, ఇక్కడ రక్షించాల్సిన రక్షక భటులు పెద్దగా పట్టించుకోకపోయినా ఒక చట్టం అంటూ ఉంటుంది. ఆ చట్టం ముందు ఎవరు చుట్టాలు కాదు, అందరూ సమానులే. ఆ చట్టం ముందు ఎవరు తప్పించుకోలేరు.